ఫ్రెండ్స్ ఇప్పుడు బెల్ స్లీవ్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఈ విధంగా క్లాత్ తీసుకొని దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాయి. ఒక హ్యాండ్ కోసం తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు పొడవు భాగం చూపిస్తున్నాను. ఇప్పుడు పైనుంచి 7 ఇంచెస్ తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు లూజ్ తీస్తున్నాను. ఈ విధంగా 5 ఇంచెస్ మామూలు లూజ్ తీస్తున్నాను. 1 ఇంచ్ ఖర్చు భాగం కోసం ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చేతుల భాగం 4 ఇంచెస్ తీస్తున్నాను. 1/2 ఇంచ్ ఖర్చు భాగం కోసం ఇక్కడ వరకు తీస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కింద మార్కింగ్కి ఈ విధంగా తీస్తున్నాను. ఇప్పుడు లోతు ఇప్పుడు చేతి దగ్గర నుంచి తీస్తున్నాను. 5 ఇంచెస్ తీస్తున్నాను ఇక్కడికి. అంటే ఇప్పుడు పైనుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కొంచెం 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఖర్చు భాగం కోసం 1/2 ఇంచ్ తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఈ మిగిలిన భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను కోన్ షేప్ టైప్లో. ఇప్పుడు మనం ఇది మెజర్మెంట్ ఎంత అయితే తీసుకున్నామో కరెక్ట్గా 4 తీస్తున్నాను. ఈ 4 మనకి ఇక్కడ లూజ్ 4 రావాలి. అంటే 4కి కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి 1/2 ఇంచు, ఎందుకంటే ఖర్చు భాగం కోసం. ఈ విధంగా 2 సైడ్లు ఒకే విధంగా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎంతైతే స్లీవ్ పొడవు పెట్టాలనుకుంటున్నామో నేను 3 ఇంచెస్ పెట్టాలనుకుంటున్నాను. ఈ 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ పైన పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా అంటే ఎంతవరకు వస్తుంది 8కి వస్తుంది. 8 వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఇది పై భాగాన్ని మనం ఎప్పుడు కూడా క్రాస్ తీసుకోవాలి. మనకి ఖర్చు భాగం ఎంతవరకు అయితే అవసరం అవుతుందో అక్కడి నుంచి మనం ఈ విధంగా రైట్ సైడ్ 2 కూడా లోపలికి ఉండే విధంగా వేసుకోవాలి. పైకి మాత్రం రాంగ్ సైడ్ రావాలి. ఇప్పుడు ఈ భాగానికి కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ లోతు భాగం దగ్గర మనకి ఎదర భాగానికి రావాలి హ్యాండ్స్. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి ఇది ఎంతైతే ఖర్చు భాగం అవసరం లేదో అంతవరకు మనం ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకోవాలి. మనకి ఇదే ఈ విధంగా ఫోల్డింగ్ కుర్చీలు వస్తుంది.